ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. తనను ఎంతమంది ఎన్ని రకాలుగా ట్రోలింగ్ చేసినా తగ్గేదే లేదంటున్నాడు అల్లు అర్జున్. చూస్తుంటే పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ మధ్య దూరం మరింత పెరుగుతోందా అనిపిస్తోంది. ఇప్పటి హీరోలు చెట్లు కొట్టేస్తూ స్మగ్లింగ్ చేస్తున్నారు అని పుష్పను ఇండైరెక్ట్ గా పవన్ టార్గెట్ చేస్తే బన్నీ కూడా అంతేలా రివర్స్ పంచ్ ఇచ్చేశాడు. ట్రోలర్స్ ను ఉద్దేశించి బన్నీ ఏమన్నాడు? హావ్ ఎ లుక్. ఏపీ ఎన్నికల్లో బన్నీ స్నేహితుడు నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిని బలపరుస్తూ ప్రచారం చేయడం జన సైనికులకు నచ్చలేదు. సపోర్ట్ ఇచ్చినట్టు ఎక్స్లో పోస్ట్ పెట్టి ఇలా ప్రచారం చేయడంతో మండిపడ్డారు. దీంతో మెగా అల్లు ఫ్యామిలీ మధ్య దూరం పెరిగింది. పవన్ ఎన్నికల్లో గెలిచిన తర్వాత చిరంజీవి ఇంట్లో జరిగిన విన్నింగ్ సెలబ్రేషన్స్ లో అలాగే ప్రమాణ స్వీకారోత్సవంలో అల్లు ఫ్యామిలీ కనిపించలేదు. దీంతో ఈ ఇద్దరి మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయని అర్థమైపోయింది. పవన్ గెలిచిన తర్వాత ఆయన అభినందించిన సినిమా ఇండస్ట్రీ టీంలో అల్లు అరవింద్ కూడా ఉన్నాడు. గీతా ఆర్ట్స్ లో రూపొందిన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని పిఠాపురంలో పెట్టడంతో మెగా ఫ్యామిలీకి అల్లు కుటుంబం దగ్గరవుతోంది అన్న సంకేతాలు పంపినా పవన్ కామెంట్స్ తో అరాకొర సంబంధాలు బెడిసికొట్టాయి. పవన్ కళ్యాణ్ ఆ మధ్య బెంగళూరు పర్యటనకు వెళ్లి ఇరు రాష్ట్రాలకు సంబంధించిన వన్యప్రాణి అటవీ సంరక్షణ అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ 40 ఏళ్ల క్రితం హీరోస్ అడవులను రక్షించేవాళ్లుగా ఉండేవారని, కానీ ఇప్పటి హీరోస్ చెట్లు కొడుతూ స్మగ్లింగ్ చేస్తున్నారన్నారు. పవన్ మాటలు పుష్ప సినిమాను ఉద్దేశించి బన్నీని టార్గెట్ చేసేలా ఉన్నాయని బన్నీ ఫ్యాన్స్ ఫీల్ అయ్యారు. దీనికి కౌంటర్ ఇస్తూ పవన్ ని ట్రోలింగ్ చేశారు. లేటెస్ట్ గా బన్నీ మాటలు వింటుంటే అల్లు మెగా ఫ్యామిలీ కలవడం అంత ఈజీ కాదనిపిస్తోంది. సుకుమార్ భార్య తబిత సమర్పకురాలిగా వ్యవహరిస్తోన్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి బన్నీ గెస్ట్ గా వచ్చాడు. బన్నీ మాట్లాడుతూ నా మనసుకి నచ్చితే వస్తా, నాకిష్టమైతే వస్తా అని నొక్కి మరీ చెప్పడంతో ఏపీ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి ప్రచారానికి వెళ్లడాన్ని సమర్థించుకున్నాడు బన్నీ. ఈ ఇష్యూ గురించి ఇంతవరకు ఎక్కడా మాట్లాడకపోయినా తనకిష్టమైన సుకుమార్ భార్య నిర్మాతగా మారడంతో వచ్చానని, ఎన్నికల టైంలో కూడా ఇష్టమయ్యే ప్రచారం చేశానని ఇండైరెక్ట్ గా చెప్పినట్టయింది. ఆ మధ్య పవన్ అడవుల సంరక్షణ పేరుతో పుష్ప సినిమాను ఇండైరెక్ట్ గా టార్గెట్ చేశాడు. లేటెస్ట్ గా బన్నీ నాకిష్టమైన వాళ్ల కోసం నిలబడతానంటూ తగ్గేదే లేదన్నాడు. ఇలా ఎవరికి వారు మొండిగా ఉండడంతో ఇప్పట్లో ఈ దూరం తగ్గేదే లేదని తేలిపోయింది. చిరంజీవి బర్త్డే సందర్భంగా విశ్వంబర టీజర్ వస్తుంది అని ఫ్యాన్స్ ఎక్స్పెక్ట్ చేస్తే ఫస్ట్ లుక్ తో సెట్ పెట్టేశారు. మరి ఫస్ట్ లుక్ ఎలా ఉంది? రెగ్యులర్ కమర్షియల్ మూవీలా లేకుండా సంథింగ్ స్పెషల్ అన్న ఫీలింగ్ ని విశ్వంబర తీసుకొచ్చింది. ఒక రకంగా మెగాస్టార్ ని విఎఫ్ఎక్స్ డామినేట్ చేస్తుంది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. విశ్వంభర మెగాస్టార్ కెరియర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో రూపొందుతోంది. 200 కోట్లకు పైగా పెడుతున్నారని టాక్. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని బింబిసారా ఫేమ్ వశిష్ఠ దర్శకత్వంలో యువి క్రియేషన్స్ నిర్మిస్తోంది. విశ్వంభర జగదేక వీరుడు అతిలోక సుందరి మాదిరి సోషల్ ఫ్యాంటసీ మూవీగా రూపొందుతోంది. ఫస్ట్ లుక్ చూస్తుంటే శక్తుల చుట్టూ కథ తిరుగుతోందని అర్థమవుతోంది. ఇందులో హీరోయిన్స్ గా త్రిష, నాసామిరంగా ఫేమ్ ఆషికా రంగనాథ్ మెగాస్టార్ తో జత కడుతున్నారు. త్రిష చాలా కాలం తర్వాత విశ్వంభరతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. 2006లో ఈ ఇద్దరి కాంబోలో స్టాలిన్ వచ్చింది. సినిమా ఫ్లాప్ అయినా తమిళంలో మంచి క్రేజ్ ఉన్న త్రిషని సెలెక్ట్ చేశాడు మెగాస్టార్. బింబిసారా సినిమాకు చిరంతన్ భట్ మ్యూజిక్ డైరెక్టర్ గా తీసుకున్నా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ను మాత్రం కీరవాణికి ఇచ్చారు. కీరవాణి రాకతో సినిమా మ్యూజిక్ ఫ్లేవర్ గా మారింది. కథంతా చూసి 2 పాటలు కూడా యాడ్ చేశారు కీరవాణి. అడగాలే కానీ సాంగ్ ను ఆయనే రాసి కంపోజ్ చేయగా ఈ పాట సినిమాకు హైలైట్ గా నిలిచింది. కీరవాణి మ్యూజిక్ బింబిసారాకు బాగా హెల్ప్ కావడంతో దర్శకుడు వశిష్ఠ కీరవాణినే తీసుకోవాలి అనుకున్నాడు. సోషియో ఫ్యాంటసీ సినిమాకు ఆస్కార్ గ్రహీత అయితేనే న్యాయం చేస్తారన్న నమ్మకంతో చిరంజీవిని కూడా ఒప్పించాడట. కీరవాణి చిరంజీవి కాంపోలో వచ్చిన ఘరానా మొగుడు మ్యూజికల్ హిట్ కాగా ఆపద్బాంధవుడుకు వినసొంపైన ట్యూన్స్ ఇచ్చారు కీరవాణి. విశ్వంభర సంక్రాంతి రేసులో జనవరి 10న థియేటర్స్ లోకి వస్తోంది. కల్కి రిలీజ్ అయిన వెంటనే 15 నిమిషాలు ట్రిమ్ చేస్తే బాగుంటుంది అని చాలా మంది సలహాలు ఇచ్చారు. అయితే ఆడియన్స్ ఇదేది పట్టించుకోకుండా 1,100 కోట్లు ఇచ్చేశారు. సినిమా రిలీజ్ అయిన 50 రోజులకి 6 నిమిషాల నిడివిని తగ్గించారు. ఏ సీన్స్ తీసేశారు? ఇప్పుడు ట్రిమ్ చేయడం లాభమా నష్టమా? వాచ్ ది స్టోరీ. కల్కి థియేటర్స్ లో నుంచి వెళ్లిపోయి ఓటీటీలోకి వచ్చేసింది. సినిమా 3 గంటల 1 నిమిషంతో రిలీజ్ అయింది. ప్రభాస్ ఇంట్రొడక్షన్ సీన్, చేసింగ్ సీన్స్ లెంగ్త్ ఎక్కువైందని ఎందరు మొత్తుకున్నా దర్శకుడు నాగ్ అశ్విన్ పట్టించుకోలేదు. అయితే ఓటీటీ నిర్వాహకులు మాత్రం 6 నిమిషాలను తగ్గించి నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమ్ చేశారు. నాగ్ అశ్విన్ చెయ్యలేని పనిని నెట్ఫ్లిక్స్ చేసింది. వాస్తవానికి 15 నిమిషాలు తగ్గించే అవకాశమున్నా 6 నిమిషాలు మాత్రమే తీసేశారు. ప్రభాస్ ఇంట్రొడక్షన్ ఫైట్ లో ఇద్దరు
కొందరు బాడీ బిల్డర్స్ సీన్స్ ని తీసేశారు. అలాగే దిశా పటాని సాంగ్ లో సముద్రంలో వచ్చే విజువల్స్ ని కట్ చేశారు. చాలా మంది ఆడియన్స్ కల్కిని ఓటీటీలో కంటే బిగ్ స్క్రీన్ లోనే చూడాలనుకున్నారు. పెంచిన టికెట్ రేట్లు తగ్గిన తరువాత వారం పాటు వెయిట్ చేసి మరీ కల్కిని థియేటర్స్ లో చూసిన వాళ్ళు ఉన్నారు. గ్రాండియర్ లుక్ ను, విఎఫ్ఎక్స్ వర్క్ ను తెరపైనే చూడాలని డిసైడ్ కావడంతో బాక్సాఫీస్ వద్ద 1100 కోట్లు కలెక్ట్ చేసింది. యంగ్ హీరోస్ స్టార్స్ కి ఏ మాత్రం తీసిపోవడం లేదు. వాళ్ళ బడ్జెట్ వాళ్ళకుంటే మేము సైతం అంటూ కుర్ర హీరోస్ సినిమా బడ్జెట్ కూడా పెరిగిపోతోంది. సెట్ కోసం అంత ఖర్చు పెట్టారు, యాక్షన్ సీన్ కోసం ఇంత బడ్జెట్ పెట్టారు అని స్టార్స్ గురించే కాదు యంగ్ హీరోస్ గురించి కూడా చెప్పుకునే పరిస్థితి వచ్చింది. ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఒక్కడు సినిమాలో చార్మినార్ సెట్ కోసం అప్పట్లోనే ₹1 కోటి ఖర్చు పెట్టారని చెప్పుకున్నారు. తొలి ప్రేమలో బీచ్ ఒడ్డున తాజ్మహల్ సెట్ అప్పట్లో వైరల్ అయింది. గేమ్ చేంజర్ లో పాట కోసం ఏకంగా 16 కోట్లతో సెట్ వేశారు. పెద్ద హీరోల సినిమా బడ్జెట్ 200 కోట్లు దాటితే యంగ్ హీరోస్ కూడా 50 కోట్లు దాటిస్తున్నారు. సెట్ కోసం, ఫైట్ కోసం స్టార్స్ 20 నుంచి 30 కోట్లు ఖర్చు పెడితే యంగ్ హీరోస్ కోసం 10 కోట్లు ఖర్చు చేసే స్థాయికి వెళ్ళింది తెలుగు సినిమా. యంగ్ హీరోల సినిమా బడ్జెట్ దూసుకుపోతుంది. వీళ్లకున్న క్రేజ్ కి 2-3 ఎక్కువ పెట్టేస్తున్నారు. ఫ్లాప్ అయితే మాత్రం 10 కోట్లు కూడా రావు. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ కోలుకోవడం కష్టమే. లైగర్ లేటెస్ట్ డబుల్ స్మార్ట్ శంకర్ విషయంలో ఇదే జరిగింది. సినిమాను అవుట్ రేట్ కి హనుమాన్ నిర్మాతకు 60 కోట్లకు అమ్మితే 10 కోట్లు మాత్రమే వచ్చింది. ఫ్లాప్ లో ఉన్న వరుణ్ తేజ్ గత 2 సినిమాలు కనీసం 10 కోట్లు కూడా కలెక్ట్ చేయలేదు. అయితే వైజాగ్ స్ట్రీట్ సెట్ కోసం 15 కోట్లు ఖర్చు పెట్టి రామోజీ ఫిల్మ్ సిటీలో వేశారు. నెల రోజులకి పైగా షూటింగ్ ఇక్కడే చేశారు. కార్తికేయ 2 తర్వాత నిఖిల్ పాన్ ఇండియా హీరో అయ్యాడు. ప్రెజెంట్ నటిస్తోన్న పీరియాడిక్ మూవీ స్వయంభూ బడ్జెట్ 60 కోట్లు దాటిస్తోంది. భరత్ కృష్ణమాచారి దర్శకుడు. సినిమా కోసం నిఖిల్ భారీ లెవెల్లో కష్టపడుతున్నాడు. యుద్ధ విద్యలో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నాడు. ఆ మధ్య 8 కోట్ల బడ్జెట్ తో 700 మంది ఆర్టిస్టులతో 12 రోజుల పాటు భారీ యాక్షన్ సీన్ తీశారు. దసరా పాన్ ఇండియా హిట్ కొట్టకపోయినా తెలుగులో హిట్ అయింది. దసరా ఇచ్చిన భరోసాతో నాని బడ్జెట్ లిమిట్స్ దాటేశాడు. దసరా క్లైమాక్స్ కోసం భారీగా ఖర్చు పెట్టారు. 29న రిలీజ్ అవుతున్న సరిపోదా శనివారంపై 60 కోట్ల బడ్జెట్ పెట్టారు. యంగ్ హీరోల సినిమా బడ్జెట్ అంటే మినిమం 50 కోట్లు దాటిపోతుంది. పాన్ ఇండియా రిలీజ్, గ్రాండియర్, విజువల్ వండర్ లాంటి పేర్లు చెప్పేసి బడ్జెట్ పెంచేస్తున్నారు. డిజిటల్ రైట్స్ తో బడ్జెట్ సగం కవర్ అవుతుంది అన్న నమ్మకం దర్శక నిర్మాతల్లో ఉంది. నాగ చైతన్య తండేల్తో పాన్ ఇండియాలోకి అడుగుపెట్టాడు. యథార్థ సంఘటన ఆధారంగా సినిమా రూపొందుతోంది. పాకిస్తాన్ పోలీసులకు పట్టుబడిన జాలరిగా చైతు నటించడంతో ప్రత్యేకంగా జైలు సెట్ ను వేశారు. చైతు కెరియర్లోనే అత్యధికంగా 70 కోట్ల భారీ బడ్జెట్ తో తండేల్ తీస్తున్నారట. ఇక మంచు విష్ణు మార్కెట్ 20 కోట్లు లేకపోయినా 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్ప తీస్తున్నాడు. మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శివరాజ్ కుమార్ తో తీస్తూ అన్ని భాషలను కవర్ చేస్తున్నాడు. ఇక ప్రభాస్ వంటి పాన్ ఇండియా హీరో నందీశ్వరుడుగా కనిపించబోతున్నాడు. హీరో మార్కెట్ తో పోల్చుకుంటే 100 కోట్లు రాబట్టడం కష్టమే అయినా సూపర్ స్టార్స్ ని నమ్ముకున్నాడు విష్ణు. 40 కోట్లతో రూపొందిన హనుమాన్ వరల్డ్ వైడ్ గా 148 కోట్ల షేర్, 310 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. హనుమాన్ ఇచ్చిన ఇన్స్పిరేషన్ తో తేజ సజ్జాపై భారీ బడ్జెట్ పెట్టేస్తున్నారు. ఈగల్ ఫేమ్ కార్తిక్ ఘట్టంనేని దర్శకత్వంలో తేజ్ నటిస్తోన్న మిరాయి సినిమా బడ్జెట్ 50 కోట్లు దాటిస్తోంది. పీపుల్స్ మీడియా ఈ సినిమాను నిర్మిస్తోంది. పుష్ప 2 డిసెంబర్ 6న వస్తుందా రాదా ఈ డౌట్ చాలా కాలంగా ఉన్న పోస్ట్ పోన్ గ్యారంటీ అన్న ధీమాతో సినిమా ఇండస్ట్రీ ఉంది. సిచ్యువేషన్స్ చూస్తుంటే ఫ్యాన్స్ కి కూడా అనుమానం అలానే వస్తోంది. ఇవన్నీ పుకార్లే అని బన్నీ, సుకుమార్ తేల్చేశారు. డిసెంబర్ 6న తగ్గేదే లేదంటూ రిలీజ్ డేట్ పై వస్తున్న రూమర్స్ కి చెక్ పెట్టారు. ఆగస్టు 15న రావాల్సిన పుష్ప 2 డిసెంబర్ 6కు వెళ్లిపోయింది. రిలీజ్కి ఇంకా 4 నెలలున్నా రాదని ఫిలిం వర్గాలు తేల్చేశాయి. ఆ మధ్య క్లైమాక్స్ ను స్టార్ట్ చేసినా షూటింగ్ చకచకా సాగుతున్నా డిసెంబర్ 6న బొమ్మ పడ్డం కష్టమేనంటూ కథనాలు పుట్టుకొచ్చాయి. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ 6నే రావాలని బన్నీ పట్టుబడుతున్నా సుకుమార్ మాత్రం ససేమిరా అన్నాడని, స్పీడ్గా షూటింగ్ పూర్తి చేయడం తన వల్ల కాదని చేతులెత్తేశాడని చెప్పుకున్నారు. బన్నీ, సుకుమార్ మధ్య మనస్పర్ధలొచ్చాయి అన్న వార్తలను అల్లు అరవింద్, బన్నీవాసు ఖండించారు. బన్నీ, సుకుమార్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సెస్ ఉంటే ఉండొచ్చేమో కానీ మాట్లాడుకోలేని పరిస్థితి అయితే లేదు. క్లైమాక్స్ షూటింగ్ నాన్ స్టాప్ గా సాగుతోంది. సుకుమార్ భార్య తబిత ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్న మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ లో బన్నీ మాట్లాడుతూ క్లైమాక్స్ కోసం ఎంత కష్టపడుతోందో చెప్పుకొచ్చాడు. డిసెంబర్ 6న పుష్ప 2 రాదు అన్న నమ్మకంతో కొందరు నిర్మాతలున్నారు. ఇన్నర్ గా అప్డేట్ ఉంది కాబట్టే తండ్రి కొడుకులు బ్రహ్మానందం, గౌతమ్ కలిసి నటించిన బ్రహ్మ ఆనందంను డిసెంబర్ 6న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. పుష్ప 2 వంటి పెద్ద సినిమాను పెట్టుకుని చిన్న సినిమా ఫైటింగ్ కు దిగదు. బ్రహ్మ ఆనందం వస్తోందంటే పుష్ప 2 రాదని అర్థమే.
పుష్ప 2 పాన్ ఇండియాగా రిలీజ్ కావడంతో ఇంతకాలం వెయిట్ చేసిన హిందీ నిర్మాతలు డిసెంబర్ 6న చావా మూవీని తీసుకొచ్చేస్తున్నారు. విక్కీ కౌశల్, రష్మిక జంటగా నటించిన హిస్టారికల్ సినిమా చావా టీజర్ తో పాటు రిలీజ్ డేట్ ని ప్రకటించారు. పుష్ప 2 రాదు అన్న నమ్మకమా, లేదంటే వచ్చినప్పుడు డేట్ మార్చుకుందాంలే అన్న ఆలోచన? ఏదైనా పుష్ప 2 కర్చీఫ్ వేసిన డిసెంబర్ 6ను చాలా సినిమాలు కబ్జా చేస్తున్నాయి. పుష్ప 2 రిలీజ్ డేట్ పై పెరుగుతున్న అనుమానాలకు బన్నీ సుకుమార్ మూకమ్మడిగా చెక్ పెట్టారు. డిసెంబర్ 6న వస్తున్నామంటూ ఫ్యాన్స్ లో ఉన్న కన్ఫ్యూజన్ కు చెక్ పెట్టారు. ఈ లెక్కన డిసెంబర్ 6న వచ్చే సినిమాలు మరొక డేట్ ను చూసుకుంటాయో ఏమో మరి.